మనం తెలుసో తెలియకో లేదంటే సరదాగా డిజైన్ కోసమో లేదంటే సిగ్నేచర్ అనేటువంటి అందంగా ఉండడం కోసమో సిగ్నేచర్ కింద చాలా మంది చేసేటువంటి అండర్లైన్ ఏదైతే ఉంటుందో ఆ అండర్లైన్ అనేటువంటిది ఒక వ్యక్తి యొక్క జీవితంలో జరిగేటువంటి సంఘటనల్ని అలానే ఆ వ్యక్తి యొక్క నేచర్ని చాలా అంటే చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటుంది. హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్ అండ్ ప్రొనాలజిస్ట్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో భాగంగా మనం ఒక వ్యక్తి యొక్క సిగ్నేచర్ కి సంబంధించినటువంటి ఏవైతే సీక్రెట్స్ ఉంటాయో అలానే నా యొక్క రీసెర్చ్ ఏదైతే ఉందో దాని గురించి మొత్తం కూడా తెలుసుకునేటువంటి మనం ప్రయత్నం చేస్తున్నాము. సో దీంట్లో భాగంగా ఈరోజు ఒక వ్యక్తి సిగ్నేచర్ అనేటువంటి కింద చేసేటువంటి ఒక చిన్న సిగ్నేచర్ కింద చేసేటువంటి ఒక చిన్న అండర్లైన్ అనేటువంటిది ఆ వ్యక్తి యొక్క నేచర్ మీద, ఆ వ్యక్తి యొక్క హావభావాల మీద, అలానే ఆ వ్యక్తి యొక్క ఏదైతే వే ఆఫ్ లైఫ్ ఉంటుందో దాని మీద ఏ విధంగా ప్రభావితం చూపిస్తుంది అనేటువంటి దాని గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. సో ఇంకెందుకు ఆలస్యం, మన స్క్రీన్ మీదకి వెళ్ళిపోదామండి. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి అండర్లైన్ అనేటువంటిది గుడ్డా బ్యాడా. ఫస్ట్ నేను గుడ్ ఏంటి అనేటువంటి చెప్తాను, తర్వాత బ్యాడ్ అనేటువంటిది ఏంటనేటువంటిది నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. సో గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు వరకు కూడా నేను రీసెర్చ్ చేసింది కానివ్వండి లేదంటే నేను గమనించింది కానివ్వండి, వేరే వేరే సోర్సెస్ నుంచి నేను తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక సిగ్నేచర్ కింద దాదాపుగా 17 రకాలైనటువంటి అండర్లైన్స్ ఉంటాయి అనమాట. 17 టైప్స్ ఆఫ్ అండర్లైన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఒక పేరు తీసుకుందాం, మనం విజయ్ అనేటువంటి పేరు తీసుకుందాం. ఈ విజయ్ కుమార్ తీసుకుందాం. విజయ్ కుమార్ అనేటువంటి ఒక వ్యక్తి పేరుంది. సో ఈ విజయ్ కుమార్ అనేటువంటి నేమ్ ఏదైతే ఉందో కొంతమంది అండర్లైన్ ఫస్ట్ నుంచి గీస్తారు, కొంతమంది మధ్యలోకి ఇస్తారు, కొంతమంది 2 అండర్లైన్లకి ఇస్తారు, కొంతమంది అండర్లైన్స్ తర్వాత డాట్స్ పెడతారు. ఈ అండర్లైన్స్ తర్వాత డాట్స్ పెడితే ఏంటి, డాట్స్ వల్ల ప్రాబ్లం ఏంటి, లేదంటే పాజిటివ్ నెగిటివ్ అనేటువంటి దాని గురించి ఆల్రెడీ మనం ముందు ఒక వీడియో చేసామండి. ఆ వీడియో మొత్తం మీరు ఫాలో అవ్వండి. సిగ్నేచర్ కి సంబంధించినటువంటి మొత్తం కూడా మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఈ విధంగా కొంతమంది ఈ విధంగా గీస్తారు. సో ఈ విధంగా మొత్తం 17 రకాల లైన్స్ అనేటువంటివి గీస్తారండి. ఈ 17 రకాల లైన్స్ అనేటువంటివి ఏంటి అనేటువంటిది మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం మనం 17 రకాల లైన్స్. ఒక్కొక్క లైన్ కి ఒక వ్యక్తి యొక్క నేచర్ అనేటువంటిది, ఆ వ్యక్తి యొక్క మీద పడేటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుంది. నేను ఒక్కొక్క దాని గురించి నేను నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోలో మాత్రం దాని పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఒకటి మాత్రమే నేను మాట్లాడతాను. ఇంకో విషయం ఏంటంటే, ఈ వీడియోకి 230 లైక్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండి. 230 లైక్స్, 230 కామెంట్స్ అనమాట. సో మీకు నా కనుక ఈ వీడియోకి 230 లైక్స్ వస్తే నెక్స్ట్ వీడియోలో ఈ 17 రకాల అయినటువంటి ఏవైతే అండర్లైన్స్ ఉన్నాయో అండర్లైన్స్ గురించి కంప్లీట్ గా ఓపెన్ సీక్రెట్ లాగా మొత్తం చెప్పేస్తాను నేను. అలానే అసలు ఇది మీకు నిజంగా వీడియో చేయాలా వద్దనేటువంటిది కింద కామెంట్ బాక్స్ లో కూడా తెలియజేయండి. 230 లైక్స్, 230 కామెంట్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అవి వస్తే మాత్రమే నెక్స్ట్ వీడియోలో ఈ 17 అండర్లైన్స్ గురించి నేను మాట్లాడతాను అనమాట. సో ఇప్పుడు సిగ్నేచర్ కింద చేసేటువంటి అండర్లైన్ అనేటువంటిది ఏవైతే ఉంటుందో ఇది ఏ రకమైనటువంటి కానివ్వండి, ఆ అండర్లైన్ వల్ల వాళ్ళ యొక్క నేచర్ అనేటువంటిది పాజిటివ్స్ ఏముంటాయో నేను చెప్తాను. గుర్తుపెట్టుకోండి, మొదటగా ఈ వ్యక్తులు ఎవరైతే అండర్లైన్ చేస్తారో వీళ్ళు చాలా లక్కీ ఫెలోస్ అండి, లక్కీ పర్సన్స్, చాలా అంటే చాలా భాగ్యవంతులండి. నెక్స్ట్ ఇలాంటి వ్యక్తులు అనేటువంటి వాళ్ళు సిద్ధాంతవాదులుగా ఉంటారు. వీళ్ళు సిద్ధాంతవాదులుగా ఉంటారు. అలానే గోల్ ఓరియంటెడ్ గా వర్క్ చేస్తారు, కెరీర్ ఓరియంట్ గా వర్క్ చేస్తారు. లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్ష్యాలను ఛేదిస్తారు. మీకు నేను తెలుసు కదా, నేను ఏదైనా సరే ఊరకనే నోటి మాటలతో చెప్పేవాడిని కాదు, ప్రతి ఒక్కదాన్ని కూడా ఎగ్జాంపుల్ తో చూపించేవాడిని. సో నెక్స్ట్ నేను ప్రతి ఒక్కటి మీకు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ యొక్క ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తాను. నేను ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక నెక్స్ట్ వీళ్ళు ఎలా ఉంటారంటే అండి, తమ మనసుకి ఏదైతే అనిపిస్తుందో దాన్నే వీళ్ళు ఎక్కువగా చేస్తారండి. సో ఇది కొంత నెగిటివ్ అవ్వచ్చు, బట్ కానీ నెగిటివ్ పాజిటివ్ అనేటువంటి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మీద, వాళ్ళు చేసేటువంటి అండర్లైన్ యొక్క ఆ లెంత్ మీద, అంటే హాఫ్ అండర్లైన్ చేస్తారా, ఫుల్ అండర్లైన్ చేస్తారా, ఎండ్లో అండర్లైన్ చేస్తారా అంటే దాని మీద డిపెండ్ అయి ఉంటుందండి. సో అది వీళ్ళకి అయితే మాత్రం అది నెగిటివ్ అవ్వదు. వీరు డేట్ ఆఫ్ బర్త్ కనుక అనుకూలంగా ఉంటే కనుక పాజిటివ్ అవుతుంది. అలానే వాళ్ళు మనసుకు నచ్చింది చేసేవాళ్ళు కాబట్టి విజయం కూడా ఖచ్చితంగా వీళ్ళు విజయం సాధిస్తారండి. సో ఇటువంటి వాళ్ళకి బయట శత్రువులు ఉంటారండి, ఇంట్లో వాళ్ళు కూడా వీళ్ళకి శత్రువులు తయారవుతారు. కానీ కూడా వీళ్ళదే పై చేయగా ఉంటుందండి. వీరి పైనే గెలుస్తారు, అంటే వీళ్ళు మాటే నెగ్గుతుంది. తర్వాత వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అనేటువంటి వాళ్ళు వీళ్ళని అర్థం చేసుకుంటారు, అలానే సపోర్ట్ ఇస్తారండి. సో ఇలా చెప్పుకుంటూ పోతే కొంచెం బోరింగ్ ఉంటుంది కాబట్టి ఎగ్జాంపుల్స్ చూపిస్తే నేను మొత్తం మీకు
ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఇక నెక్స్ట్ ఫస్ట్ మనం వచ్చేసి మన నరేంద్ర మోడీ గారి యొక్క, మన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి గురించి యొక్క సిగ్నేచర్ గురించి నేను చెప్తాను. చూడండి అండర్లైన్ అనేటువంటి వచ్చింది. మీ అందరికీ తెలుసు నరేంద్ర మోడీ గారు ఎంత వర్క్ ఓరియంటెడ్, ఆయన రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తారో మీ అందరికీ తెలుసు. ఈ విధంగా అండర్లైన్ చేసేవాళ్ళు వర్క్ ఓరియంటెడ్ గా ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ మీద ఎన్ని అవమానాలన్నా రానివ్వండి, ఎన్ని నిందలన్నా రానివ్వండి, ఏమైనా చేయనివ్వండి, కానీ వాళ్ళు అనుకునేటువంటి లక్ష్యం ఏదైతే ఉంటుందో ఆ లక్ష్యాన్ని ముక్కు సూటిగా ఆ లక్ష్యాన్ని ఛేదించేటటువంటి ధైర్య సాహసాలు అనేటువంటి చూపిస్తారండి. ఎక్కడా కూడా పిరికితనం లాంటివి చూపించేటువంటి వ్యవహారాలు అనేటువంటివి ఎక్కడా ఉండవు. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి సెలెక్టివ్ గా, అంటే మీకు ఒక రకంగా చెప్పాలంటేనండి వీళ్ళు సెలెక్టివ్ గా ఉంటారండి, కఠినంగా ఉంటారు, అలానే ధనవంతులు అవుతారండి. ధనవంతులు మీరు నరేంద్ర మోడీ గారి కదా, నేను నెక్స్ట్ మీకు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఆ ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తాను. ఎవరైతే ధనవంతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వీళ్ళు మాట మీద కట్టుబడి ఉంటారండి. మీరు చూడండి ఎలక్షన్స్ కి ముందు ఏవైతే నరేంద్ర మోడీ గారు మాక్సిమం ఏవైతే వాగ్దానాలు చేశారో ఒక్కొక్కటి కూడా నెరవేరుస్తూనే వచ్చారు వాళ్ళు. అలానే వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళు చేసేటువంటి పనిలో సక్సెస్ అవుతారు. అప్పటి వరకు వీళ్ళు చేసేటువంటి పనిలో సక్సెస్ అయ్యేంత వరకు కూడా వీళ్ళు నిద్రపోరు. అలానే వీళ్ళ ఫలితాలు అనేటువంటివి కూడా వీళ్ళకి చాలా పాజిటివ్ వస్తాయండి. అలానే వీళ్ళ పని అనేటువంటిది కంప్లీట్ అయ్యేంత వరకు వీళ్ళు ఆ పని అనేటువంటిది వదిలిపెట్టరు, కష్టపడి పని చేస్తూనే ఉంటారు. ఇక నెక్స్ట్ ఓకే, ఇక టాపిక్ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నానండి. సో ఇంతవరకు కూడా మన తెలుగు యూట్యూబ్ లోనే ఎవరు చెప్పుండ్రండి. సో నా లెక్క ప్రకారం, నా దీని ప్రకారం అయితే కనుక ఏదైతే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు థర్డ్ టర్మ్ లో పిఎం చేస్తున్నారు, ప్రైమ్ మినిస్టర్ చేస్తున్నారు కదండి. సో థర్డ్ టైం అనేటువంటిది ప్రైమ్ మినిస్టర్ గా నరేంద్ర మోడీ గారు కంప్లీట్ గా చేసేటువంటి అవకాశం అనేటువంటి చాలా తక్కువ ఉన్నాయండి. నేను చెప్తున్నాను నరేంద్ర మోడీ గారు, బీజేపీ గవర్నమెంట్ కాదండి, బీజేపీ గవర్నమెంట్ అనేటువంటిది ఉంటుంది. నరేంద్ర మోడీ గారు థర్డ్ టైం కంప్లీట్ గా ప్రైమ్ మినిస్టర్ గా కంటిన్యూ చేసే అవకాశాలు తక్కువ ఉన్నాయండి. ఆయన భారతదేశం యొక్క గొప్పతనము, అలానే భారతదేశం యొక్క సౌభ్రాతృత్వాన్ని, భారతదేశం యొక్క సనాతనమైనటువంటి ధర్మాలని, భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచ నలదిక్కులా వ్యాపింపచేసేటువంటి మరి కొంతమైనటువంటి అత్యున్నతమైనటువంటి వ్యవహారాలు, అత్యున్నతమైనటువంటి పదవుల్లోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉందండి. చూద్దాం నా ప్రెడిక్షన్ అనేటువంటిది మరి ఏమవుతుంది ఏంటనేటువంటిది కూడా మనం ఫ్యూచర్ లో వేచి చూద్దామండి. ఇక నెక్స్ట్ చూడండి అమిత్ షా గారి సిగ్నేచర్. అమిత్ షా గారు కూడా చూసారా కింద అనేటువంటిది, అమిత్ షా గారు కూడా కింద అండర్లైన్ చేశారు. మనందరికీ తెలుసు అండి అమిత్ షా గారి గురించి మనకు తెలుసు. ఆయన హోమ్ మినిస్టర్ గా ఆయన చేసినటువంటి విషయాలు, ఎవరికి కూడా సాధ్యం కానటువంటి విషయాల్ని అవుట్ ఆఫ్ బాక్స్ మైండ్ సెట్ తో ఆయన నెరవేర్చారు. అవి మనందరికీ తెలిసిందే. సో కొన్ని మనకి యాక్సెప్టెన్స్ చేయడానికి ఇష్టం లేకపోయినా సరే మన కళ్ళ ముందు కనిపించేటువంటి నిజాలు కాబట్టి దాన్ని మనం యాక్సెప్ట్ చేయక తప్పదు. డేరింగ్ అండ్ డాషింగ్ నిర్ణయాలు తీసుకుంటారు. ఎవరైతే ఈ విధంగా కింద అండర్లైన్ చేస్తారో డేరింగ్ అండ్ డాషింగ్ నిర్ణయాలు తీసుకుంటారో వాళ్ళ నిర్ణయాలకి కట్టుబడి ఉంటారు. వాళ్ళకి ఇంకొక విషయం ఏంటంటే మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ అనేటువంటి వీళ్ళకి వస్తాయి. మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ వస్తాయి. ఇక నెక్స్ట్ బిఆర్ అంబేద్కర్ గారు చూడండి, బిఆర్ అంబేద్కర్ గారి యొక్క సిగ్నేచర్ కింద కూడా అండర్లైన్ ఉందండి. మనందరికీ తెలుసు బిఆర్ అంబేద్కర్ గారు చిన్నప్పటి నుంచి కూడా ఏవైతే కుల వ్యవస్థలు ఇవన్నీ ఉన్నాయో దాన్ని పోరాడి ఎదిరించి నిలిచినటువంటి వ్యక్తి. అలానే రాజ్యాంగాన్ని రూపకర్తలా చేసినటువంటి వాళ్ళల్లో ఈయన ఒక ముఖ్యుడిగా కూడా ఉన్నటువంటి సంగతి మనకు తెలిసింది. అంటే చూడండి వీళ్ళకి ఈ విధంగా వీళ్ళు సిగ్నేచర్ చేసే వాళ్ళకి పట్టుదల అనేటువంటిది ఎక్కువగా ఉంటుందండి. పట్టుదల ఎక్కువగా ఉంటుంది, చాలా ఎక్కువ అయినటువంటి పట్టుదల ఉంటుంది అనమాట. దేన్నైనా సరే దాని అంతు చూడకుండా వీళ్ళు అంటారు చూసారు, దాని అంతు చూడకుండా నేను వదిలిపెట్టని చెప్పి అటువంటి మెంటాలిటీతో ఉంటారు. ఇక నెక్స్ట్ చూడండి సౌరవ్ గంగూలీ ఇప్పుడు మనకి ధోని గారు ఉన్నారండి. ధోని గారు కెప్టెన్ కూల్ మనందరికీ తెలుసు. సౌరవ్ గంగూలీ గారు అండి 90s కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు. సౌరవ్ గంగూలీ గారు ఒక అగ్రెసివ్ కెప్టెన్ అన్నమాట. అసలు ముందు వెనక ఒక విషయం గురించి వెళ్ళేటప్పుడు ముందు వెనక ఆలోచించరు.
యువరాజ్ సింగ్ గారు ఒకళ్ళు, గంగూలీ గారు ఒకళ్ళు, నెక్స్ట్ వచ్చేసి గౌతమ్ గంభీర్ గారు ఒకళ్ళు. మీరు కూడా నాకులాగా 90s కిడ్స్ అయినట్టయితే అప్పుడు మ్యాచ్ చూసినప్పుడు మన అందరికీ తెలుసు కెప్టెన్ సౌరవ్ గంగూలీ గారు అగ్రెసివ్ ప్లేయర్, ఒక అగ్రెసివ్ కెప్టెన్ అన్నమాట. ఈయన అనుకున్నటువంటి విధంగా ఒక మాట మీద నిలబడి ఓకే భారతదేశానికి ఎంతో గొప్ప పేరు ప్రతిష్టలు క్రికెట్ లో తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తులండి. ఈ విధంగా ఎవరైతే కింద అండర్లైన్ చేస్తారో వీళ్ళు కెరియర్ ఓరియంటెడ్ గా ఉంటారు. అలానే వాళ్ళు చేసేటువంటి పనిలో చిత్తశుద్ధి పాటిస్తారు. డిటర్మినేషన్, డెడికేషన్ తో వీళ్ళు ఎప్పుడు కూడా వర్క్ చేసుకుంటారండి. అలానే లక్ష్యం వైపు ముక్కుసూటిగా వాళ్ళు లక్ష్యం వైపు ఫాలో అవుతారండి. ఇక నెక్స్ట్ మనకి అందరికీ తెలుసు సల్మాన్ ఖాన్ గారు. సో సల్మాన్ ఖాన్ గారు కూడా మీ అందరికీ తెలుసండి ఆయన ఏ పొజిషన్ నుంచి ఏ పొజిషన్ కి వచ్చారో. ఆయన కూడా చూడండి ఆ లక్ష్యాలు అనేటువంటివి చాలా అంటే చాలా సినిమాస్ కానీ లేదంటే బయట ఉండేటువంటి దాతృత్వం ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆయన ఎంత బాగా చేస్తారనేటువంటిది మనకు కూడా తెలుసు. ఇక నెక్స్ట్ మన కెప్టెన్ కూల్ గంగూలీ ఇది కట్ చేయండి. ఇక మనందరికీ తెలుసండి మన కెప్టెన్ కూల్ ధోని గారు క్రికెట్ ఫార్మేట్ లోనే T20 కానివ్వండి, లేదంటే ఆసియన్ కప్ కానివ్వండి, లేదంటే లాంగ్ ఫార్మేట్ వరల్డ్ కప్ కానివ్వండి, ఇలా 3 ఫార్మేట్లలో కెప్టెన్సీలో కప్పు తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన మనకి మహేంద్ర సింగ్ ధోని గారేనండి. మనందరికీ తెలుసు మహేంద్ర సింగ్ ధోని గారి యొక్క మూవీ చూస్తే ఆయన జీవిత చరిత్ర ఏంటో మనకు అర్థమవుతుంది. ఆయన లక్ష్యం క్రికెటర్ అవటం. సో ఆ క్రికెటర్ అవటం కోసం ఆయన ఎంత డెడికేషన్ గా డిటర్మినేషన్ గా వర్క్ చేశాడో తెలుసు. ఈ లైన్ అనేటువంటిది ఆ డెడికేషన్ ని, డిటర్మినేషన్ ని, అలానే కష్టపడి పని చేసేటువంటి తత్వాన్ని చూపిస్తుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి షారుఖ్ ఖాన్ గారు కూడా మీకు తెలుసు ఆయన ఒక బ్రెడ్ ముక్క తినేటువంటి ఒక లైఫ్ నుంచి ఎంత గొప్ప లైఫ్ కి ఎదిగాడు మీ అందరికీ తెలుసండి. సో ఈ డాట్స్ ఏవైతున్నాయి ఈ డాట్స్ గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను కదా, ఆ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి లతా మంగేష్కర్ గారు. అసలు మనకి ఎవరైతే ఉన్నారో మన తాతలు లేదంటే మన తండ్రులు అడగండి, లతా మంగేష్కర్ గారు తెలియని వాళ్ళు లతా మంగేష్కర్ గారి యొక్క పాటలు వినని వాళ్ళు ఉండరండి. ఈమె కూడా తను ఒక గొప్ప సింగర్ అవ్వటం కోసం ఏవైతే లక్ష్యం ఉందో ఆ లక్ష్యం కోసం చెమటోడ్చి వర్క్ చేశారండి. ఎంతో డెడికేషన్ గా, ఎంతో డిటర్మినేషన్ గా వర్క్ చేశారు మనందరికీ తెలుసు. ఇక ఈయన సునీల్ మిట్రా గారు మన ఎయిర్టెల్ కు సంబంధించినటువంటి అధినేత అండి. సో ఈ విధంగా అండర్లైన్ నేను చెప్పాను కదా ఇందాక మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయని. మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఒక ఎయిర్టెల్ ఏనండి అనుకుంది ఎన్ని ఇండస్ట్రియలిస్ట్ లో ఎంత మల్టిపుల్ గా వీళ్ళు సంపాదిస్తుంటారు. నెక్స్ట్ ఇంకోటి ఇన్నోవేటివ్ థింకింగ్స్ ఉంటాయి వీళ్ళు ఇన్నోవేటివ్ గా ఆలోచిస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి మన జగనన్న గారు అండి. సో జగనన్న గారికి కూడా చూడండి, జగనన్న గారికి కూడా కింద అండర్లైన్ ఉంది. మనందరికీ తెలుసు జగనన్న గారు ఒక అగ్రెసివ్ సీఎం, మనందరికీ తెలుసు అండి. జగనన్న ఏదన్నా ఒక విషయం అనుకుంటే కనుక 6-100 సరే, ఎంత కష్టమైనా సరే ఆ విషయాన్ని అనేటువంటి దాన్ని ఖచ్చితంగా కూడా నెరవేర్చేటటువంటి సిచ్యువేషన్ లో నెరవేర్చేటువంటి పనులు చేస్తారండి, మనందరికీ తెలిసిందే కదా. సో ఆ విధంగా లక్ష్యం వైపు దూసుకెళ్లేటువంటి తత్వాన్ని, అలానే తామున్నటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని సరైనటువంటి విధంగా విశ్లేషణ చేసుకొని అవగాహన చేసుకొని ఆ లక్ష్యం వైపు దూసుకెళ్లేటువంటి తత్వాన్ని కూడా మనకి ఈ అండర్లైన్ అనేటువంటిది ఇస్తుందండి. నేను చెప్పాను కదా మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అని. సో జగనన్న గారికి కూడా మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి కదా, భారతీ సిమెంట్ కానివ్వండి, సాక్షి పేపర్ కానీ, ఇలా అనేకమైనటువంటి ఇండస్ట్రీలో వీటిలో కూడా జగన్ గారు మరి ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నారు. సో అలానే వీళ్ళ వ్యక్తిత్వం కానివ్వండి, వీళ్ళ మనస్తత్వం కానివ్వండి ఎప్పుడు కూడా పైకి ఎదిగేటటువంటి మనస్తత్వం ఉండింది. ఎప్పుడు పైకి థింక్ బెటర్, థింక్ హై అనేటువంటి ఆలోచనలోనే వీళ్ళు ఉంటారండి. నెక్స్ట్ చూడండి అమీర్ ఖాన్ గారు కింద డబల్ లైన్ గీశారు కదా, ఈ డబల్ లైన్ అనేటువంటి ఎవరైతే గీస్తారో వీళ్ళు చాలా సెలెక్టివ్ గా ఉంటారండి. అందుకే చూడండి అమీర్ ఖాన్ గారు తీసుకునేటువంటి సినిమాలు అనేటువంటివి చాలా అంటే చాలా సెలెక్టివ్ గా ఉంటాయి. అలానే వీళ్ళు తార్కికమైనటువంటి ఆలోచనల మీద ఆధారపడి ఉంటారండి. అంటే దాన్ని ఏమంటారంటే ఇది ఎలా జరుగుతుంది ఏంటి అనేటువంటి మెంటాలిటీ ఉంటుంది కదా, ఆ విధంగా జరుగుతుంది. సో చెప్పారు కదండి ఇటువంటి మొత్తం 17 టైప్స్ ఆఫ్ ఈ లైన్స్ ఉంటాయని. ఈ వీడియో కనుక మీరు 230 కామెంట్స్ 230 లైక్స్ కనుక తీసుకొచ్చారంటే ఖచ్చితంగా 17
ప్రతి ఒక్క లైన్ దాని యొక్క నేచర్ ఏంటి, దాని నెగిటివ్ ఏంటి, దాని పాజిటివ్ ఏంటి మొత్తం నేను వీడియోలో చెప్తాను. సో ఫ్రెండ్స్ ఇంకా ఉంది వీడియో, ఇంకా నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. మీరు ఎవరైనా సరే అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్ లో ఆస్ట్రోన్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ చేయించుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి మార్నింగ్ 10 గంటల నుండి ఈవినింగ్ 4 గంటల మధ్యలో కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఎవరైతే నా క్లయింట్స్ ఉంటారో వాళ్ళకు కూడా నేను ఈ విధంగా సిగ్నేచర్ అనేటువంటిది ఇవ్వటం కూడా జరుగుతుందండి, వాళ్ళ నేమ్ కరెక్షన్ తో పాటే. గుర్తుపెట్టుకోండి, సిగ్నేచర్ లో 3 టైప్స్ ఆఫ్ సిగ్నేచర్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి వేదిక్ ఆస్ట్రో సిగ్నేచరు, న్యూమరో ఆస్ట్రో సిగ్నేచరు, గ్రాఫిక్ ఆస్ట్రో సిగ్నేచరు, ఇలా 3 రకాల సిగ్నేచర్స్ ఉంటాయండి. ఈ 3 రకాల సిగ్నేచర్ లో ఏ సిగ్నేచర్ అనేటువంటిది ఎవరికి సూట్ అవుతుంది అనేటువంటిది ఆ వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ని బట్టి, అలానే ఆ వ్యక్తి చేసేటువంటి ప్రొఫెషన్ ని బట్టి, అలానే ఆ వ్యక్తి నెక్స్ట్ 10 years లో వాళ్ళ గోల్స్, వాళ్ళ విషెస్ ఏంటి, ఈ అన్నిటి మీద డిపెండ్ అయ్యి ఈ 3 ఏ సిగ్నేచర్ ఇవ్వాలనేటువంటిది డిపెండ్ అయి ఉంటుందండి. అందరికీ కూడా మనీ బ్యాగ్స్ పెట్టేసేయండి, అందరికీ కూడా అండర్లైన్లు కొట్టేసేయండి, అందరూ కూడా చుక్కలు పెట్టుకోండి. నేను ఒక విషయం చెప్తాను చూడండి, అనవసరంగా తెలియని విషయాల గురించి మాట్లాడొద్దు. సిగ్నేచర్ గురించి తెలియకపోతే సిగ్నేచర్ గురించి మాట్లాడకండి. నేను కొన్ని వీడియోలు చూశానండి, దాని గురించి నేను మాట్లాడుతున్నాను. 4 మనీ బ్యాగులు పెట్టా, 5 మనీ బ్యాగులు పెట్టా అనుకుంటా. చూడండి, ఎప్పుడైనా సరే అతి సర్వత్రా వర్జయ్యేది. మనకి నేమ్ అనేటువంటిది మన లైఫ్ బాగుండాలి అంటే మనకి దాదాపుగా ఒక 14 టైప్స్ ఆఫ్ గుర్తులు ఉంటాయండి. ఒక సిగ్నేచర్ ప్యాటర్న్ ఉంటుంది. ఆ ప్యాటర్న్ లో మినిమం 3 ప్యాటర్న్స్ చాలండి, ఒక సిగ్నేచర్ లో ఇంక్లూడ్ చేస్తే చాలు. దాంట్లో మనీ బౌల్స్, ఒక ఆయన చెప్తున్నాడు 4 మనీ బౌల్ పెట్టాను, 5 మనీ బౌల్ పెట్టాను. 4-5 మనీ బౌల్ పెడితే ఏమైందో తెలుసా? సిగ్నేచర్ గురించి తెలియనప్పుడు దయచేసి హాఫ్ ఆఫ్ నాలెడ్జ్ తో చెయ్యొద్దు దయచేసి వీడియోస్. అనవసరంగా ప్రజలు దాన్ని చూసి వాళ్ళు పెట్టుకొని ఇబ్బంది పడతాం. ఏదో మీకేదో సబ్జెక్ట్ వచ్చు అన్నటువంటి దాంతో దాన్ని చెప్పాలి, రాని సబ్జెక్టు గురించి ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతో అటువంటి నెగిటివ్స్ అనేటువంటి స్ప్రెడ్ చేయొద్దు. సో కాబట్టి ఇక నెక్స్ట్ కూడా చూడండి, మన డిప్యూటీ సీఎం గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా చూడండి మనకి ఇది ఇక్కడ అండర్లైన్ చేశారు చూడండి. మీ అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఏమి శాంత స్వరూపులు ఏం కాదు. ఆయన స్పీచ్లు కానివ్వండి, ఆయన వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి, లేదంటే ఆయన వే ఆఫ్ బిహేవియర్ అనేటువంటిది అగ్రెసివ్ గా ఉంటుంది. రాజకీయాల్లో కూడా నిర్ణయాలు అనేటువంటివి చాలా అగ్రెసివ్ గా, చాలా అంటే చాలా నిలకడైనటువంటి నిర్ణయాలు అనేటువంటిది తీసుకున్న సంగతి మీ అందరికీ తెలిసిందేను, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఓకే, ఇక నెక్స్ట్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు అండి. సో ఐటీ ఇండస్ట్రీ అంటే గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు గారు. చూడండి, చంద్రబాబు నాయుడు గారి యొక్క సిగ్నేచర్ లో కూడా ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు అండర్లైన్ చేశారు చూడండి. సో గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ అనేటువంటిది మీరు చేసేటువంటి వృత్తిలో డెడికేషన్ తీసుకొచ్చిద్దని చెప్పాను. దానితో పాటుగా మీరు చేసేటువంటి వృత్తి కానీ మీ ఆలోచన ఏదైతే ఉందో ముందు చూపు ఆలోచన, అంటే ఫ్యూచరిస్టిక్ మైండ్ సెట్ అనేటువంటిది మీకు పెరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఐటీ ఇండస్ట్రీని డెవలప్ చేయడంలో మరి ఎంత బాగా ఆయన డెడికేషన్ కానివ్వండి, ఎంత ముందు చూపుతో ఆయన తీసుకొచ్చారండి. ఇక నెక్స్ట్ ఇక మన దివంగత సీఎం గారు అనేటువంటి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అండి. చూడండి, రాజశేఖర రెడ్డి గారి సిగ్నేచర్ లో కూడా చూడండి కింద అండర్లైన్ ఉంది చూడండి. సో కాబట్టి ఇంకా నెక్స్ట్ ఇంకా చూడండి, ఇది వచ్చేసి అంటే నాకు సిగ్నేచర్ అనేటువంటి క్లారిటీ దొరకలేదండి. ఇది కూడా మన కేటీఆర్ గారి సిగ్నేచర్ అండి. చూడండి, కేటీఆర్ గారి సిగ్నేచర్ లో కూడా కింద అండర్లైన్ ఉందండి. ఓకే, అండర్లైన్ అనేటువంటిది ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది రాహుల్ బజాజ్ గారి సిగ్నేచర్ అండి. రాహుల్ బజాజ్ గారి సిగ్నేచర్ మనకు తెలుసు, బజాజ్ సంస్థల యొక్క అధినేత. చూడండి, మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ఇన్నోవేటివ్ థింకింగ్ అనమాట. సో బజాజ్ ఏ చేతక్ ఏదైతే ఉందో మొట్టమొదట భారతదేశం యొక్క మోటార్ ద్విచక్ర వాహనంకి సంబంధించినటువంటి ఫీల్డ్ మొత్తాన్ని కుదేరు ఒక షేక్ ఆడిచ్చిందనమాట. బజాజ్ చేతక్ అనేటువంటి దాన్ని ఒక ప్రెస్టేజ్ గా ఫీల్ అయ్యి, ఇప్పుడు ఏదైతే ఐఫోన్ ని ప్రెస్టేజ్ గా ఫీల్ అవుతున్నారో అలా బజాజ్ చేతక్ ని ప్రెస్టేజ్ గా ఫీల్ అయ్యేటువంటి రోజులు, బజాజ్ చేతక్ ఉంటే వాళ్ళు ధనవంతులు అనేటువంటి సింబలైజేషన్ లోకి వెళ్ళినటువంటి రోజులు ఉన్నాయండి. ఇన్నోవేటివ్ థింకింగ్ తో వాళ్ళు ఆ విధంగా తీసుకొచ్చారు, అది కూడా వాళ్ళకి నిరూపిస్తుంది. ఇదండి. సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కూడా నేను మీకు పాజిటివ్స్ చెప్పాను, నెగిటివ్స్ చెప్తాను చూడండి. అండర్లైన్ అనేటువంటిది వాళ్ళ యొక్క ప్రొఫెషన్ కి అనుగుణంగా, డేట్ ఆఫ్ బర్త్ కి అనుగుణంగా మనం ఇవ్వాలండి. అది కూడా ఫుల్ అండర్లైన్ ఇవ్వాలా, హాఫ్ అండర్లైన్ ఇవ్వాలా, ఎండ్ అండర్లైన్ ఇవ్వాలా అనేటువంటిది డిపెండ్ అయి ఉంటుంది. అందుకని ఇప్పుడు
మీరు ఎవరికి పడితే వాళ్ళకి అండర్లైన్ ఎక్కడ పడితే అక్కడ అండర్లైన్ ఇచ్చేటాలు అది ఏం చేస్తుందంటే మనం చేసేటువంటి వర్క్ ఏదైతే ఉందో దాన్ని డిస్ట్రాక్షన్ చేస్తుంది, మనకి హై బీపీ అనేటువంటి దాన్ని పెంచుతుంది. అలానే మనకి ఏదైతే వృత్తి ఉంటుందో ఆ వృత్తిలో కాన్సన్ట్రేషన్ అనేటువంటి దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తుంది, బ్లడ్ ప్రెషర్ అనేటువంటి దాన్ని ఇంక్రీజ్ చేస్తుంది, మనలో ఉన్నటువంటి అగ్రెసివ్ నేచర్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పింది మీకు నమ్మాలనిపించిన చూడండి, ఒకటి నేను చెప్పేది కూడా మీరు నమ్మాల్సిన అవసరం లేదండి. చూడండి, నేను మీకు ఆల్రెడీ విత్ ఎగ్జాంపుల్స్ టాప్ వాళ్ళ ఎగ్జాంపుల్స్ నేను మీకు ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నేమ్ కరెక్షన్ చేసి ఇచ్చే వాళ్ళకి ఉంటారండి, వాళ్ళకి సిగ్నేచర్స్ ఇస్తాను నేను. ఏ సుబ్బారావు, పుల్లారావు, ఎల్లమ్మదో ఎవరితో నేను ఇలా ఇచ్చాను చెప్తాను. వాళ్ళు మీకేం తెలుస్తారు? ఇలా అయ్యారని చెప్తాను నేను. వాళ్ళు ఏం తెలుస్తారు? మా ఇంటి పట్టుకున్న వాళ్ళ గురించి చెప్తాను నేను. వాళ్ళు ఏం తెలుస్తారు? మీకు తెలియదు కదా. అందుకనే సెలబ్రిటీస్ తీసుకుని ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇటువంటి 100 సిగ్నేచర్లు ఉన్నాయి, 100 పైన సిగ్నేచర్లు ఉన్నాయి అండర్లైన్తో. సక్సెస్ స్టోరీస్, సక్సెస్ అనే వాళ్ళు 100 మంది పైన ఉన్నాయి. ఏది? సెలబ్రిటీస్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఓకే, సెలబ్రిటీస్ గురించి మాట్లాడుతున్నా. సో ఇది అనేటువంటిది అండర్లైన్ అనేటువంటిది ఎవరికి చేయాలి ఎవరికి చేయకూడదు అనేటువంటిది దాని వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ దీని మీద డిపెండ్ అయి ఉంటుందండి. సో మీకు ఇందులో నేను ఒక టిప్ కూడా ఇస్తానండి, ఒక చిన్న టిప్పు. ఎవరైతే వర్క్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారో అంటే బద్ధకము, ప్రొక్రాసినేషన్ అంటాం కదా, ప్రొక్రాసినేషన్ ఉండి వర్క్ అనేటువంటిది మూమెంట్ లో లేదు, వర్క్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఆ పోస్ట్ పోన్ నేచర్ ఎవరికైతే ఎక్కువ ఉందో వాళ్ళు సిగ్నేచర్ చేసేటప్పుడు అండర్లైన్ చేయండి. సో చూడండి మీ ప్రోగ్రెస్ అనేటువంటిది ఏ విధంగా వెళ్తుందో మీకే తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే అది లాంగ్ అండర్లైనా, హాఫ్ అండర్లైనా, ఎండ్ ఆఫ్ ది అండర్లైన్ అనేటువంటిది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మీద వాళ్ళు చేసేటువంటి వృత్తి మీద ఆధారపడి ఉంటుందండి. సో కాబట్టి ఎవరైనా ఫ్రెండ్స్ మీ యొక్క సిగ్నేచర్ అనేటువంటిది డిజైన్ చేసుకోవాలన్నా సరే, లేదంటే నేమ్ కరెక్షన్ తో పాటు నేను ఈ సిగ్నేచర్ అనేటువంటిది కూడా ఇవ్వడం జరుగుతుందండి. అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్ ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్, అలానే ఈ విధంగా వేదిక్, అలానే ఆస్ట్రో లేదంటే గ్రాఫిక్ ఆస్ట్రో వీటన్నిటికి అనుగుణంగా ఉన్నటువంటి సిగ్నేచర్ ని, అలానే ఆస్ట్రో మొబైల్ నెంబర్ అనేటువంటిది కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్ కి మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 4 గంటల మధ్యలో కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మర్చిపోకండి, ఈ వీడియోకి 230 కామెంట్లు, 230 లైకులు వస్తే నెక్స్ట్ చెప్పాను కదా 17 రకాల అండర్లైన్స్ ఉంటాయి. ఆ అండర్లైన్స్ అనేటువంటిది ఏ విధంగా చేస్తారనేటువంటి దాన్ని, దాని యొక్క నేచర్ ఏంటనేటువంటి దాన్ని మొత్తం నేను మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. సో నా వీడియోని ఇంత గొప్పగా ఆదరించి అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోకి లైక్, కామెంట్ చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ.